దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొండపోతగా వర్షం కురుస్తుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల సమయానికి BMC పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ ముంబై వానల ప్రభావం తీవ్రంగా ఉంది. IMD ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను జారీ చేస్తుంది. ఈ ప్రాంతాల్లో పాటు వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది IMD. BMC పరిధిలో ఉదయం 11 గంటల నాటికి నారిమన్ పాయింట్ స్టేషన్ 25 సెంటీమీటర్లు, బైకుల్లా ఈ వార్డు 21 సెంటీమీటర్లు, కొలాబాలో 20 సెంటీమీటర్లు వాన పడింది. ఇక కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 29 సెంటీమీటర్లుగా నమోదైంది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 27.94 సెంటీమీటర్లుగా అక్కడ రికార్డైంది. కానీ ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఈసారి మహారాష్ట్రలో 10 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాల ప్రభావం మొదలైంది. సాధారణంగా జూన్ 5 నుంచి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. 1990 వరకు కూడా సీజన్ కంటే ఇంతకు ముందు ముంబైలో వర్షాలు పడటం ఇదే తొలిసారి. और जीरो कैजुअल्टी ये हमारा सबका टीम का एक ही है, कहीं पर भी जीवित हानि ना हो तो ये करना। और ये अभी तो ये बहुत मतलब 100 साल में मेरे ख्याल से 35 साल बोल रहे थे, ये रिकॉर्ड ब्रेक बारिश हुआ है। इतने सालों में कभी आप देखा है इतनी जल्दी बारिश हो जाए? और ये 200-250 के ऊपर मिलीमीटर बारिश गिर रहा है, तो इसके लिए थोड़ा गैरसोच हाल ये है।